మిత్రులారా నమస్కారం అండి. రెడ్డి రాజ్యాల చరిత్రకు స్వాగతం. మనం పోయిన ధారావాహికంలో రెడ్డి రాజ్యాల చరిత్ర 20వ భాగం చూసాము. అందులో రెడ్డి రాజుల్లో మొదటి రాజుగా పేర్కొనబడినటువంటి ప్రళయవేమారెడ్డి గురించి పూర్తిగా మూడవ భాగంతో అతని చరిత్రని మనం ముగించాం. ఈరోజు ఈ ధారావాహికంలో అతని తర్వాత రాజు అయినటువంటి అనవోతుని గురించి తెలుసుకుందాం. ఇతను క్రీస్తు శకం 1353 నుంచి క్రీస్తు శకం 1364 వరకు, అనగా 11 సంవత్సరాల కాలం పాటు ఇతను రాజ్యం చేశాడండి. చూడండి, ప్రళయవేముని మరణానంతరం అతను కొడుకు అనవోతుడు క్రీస్తు శకం 1353లో రాజ్యాధికారం అందుకున్నాడు. తన బాణీలో స్వతంత్రంగా పాలన సాగించాడు. ఆయన కొడుకే రాజ్యం చేశాడు. ముసునూరి అనవోతుడు రాజమహేంద్రవరంలో శక 1275కు ముందు చనిపోయాడు. గోదావరి తూర్పుగట్టు ప్రాంతం ప్రభుహీనమైంది. అనవోతుడి రక్త సంబంధీకుడైన కాపయ్య నాయకుడు తీర ప్రాంతం మీద దృష్టి లగ్నం చేయలేకపోయాడు. ఏమంటే అటుపక్క బహమనీ సుల్తాన్ల దాడి భయం ఒకటి పీడిస్తూ ఉంది. మనం పోయిన ధారావాహికను చూసుకున్నాం. సో వీళ్ళు తమ కూతుళ్ళని వాళ్ళకి వేరే రాజ్యం వాళ్ళకి వివాహం చేయడం మనం చూసాం. వాళ్ళు కూడా ఎక్కువగా తూర్పు వైపు సారించలేకపోయారు, ఎందుకంటే బహమనీ సుల్తాన్ల భయం ఉంది కదా. కాపయ్య నాయకుడితో వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు. కోరుకొండ ముమ్మడి నాయకుడు మంచికొండ ప్రభు తండ్రి కోరిక మేరకు రాజ్యభారం వహించాడు. మసునూరి ప్రభు అనవోతుడు అంతకుముందు పాలించిన రాజ్యభాగం అంతటా తన అధికారాన్ని చెలాయించాడు. ఆయన అంటే ఈ రాజ్యానికి సంబంధం లేదు, అది ముసునూరి నాయకుడు అని చెప్తున్నారు. ముసునూరి ప్రభు అనవోతుడు అంతకుముందు పాలించిన రాజ్యభారం అంతటా తన అధికారాన్ని చెలాయించాడు. తీర ప్రాంతంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఊరిస్తూ ఉంది. దాంతో కళింగ దేశ 4వ నరసింహదేవుడు తన అధికారాన్ని పడమటకు విస్తరించేసుకోవాలని చూశాడు. అందుకు అనుగుణంగా పశ్చిమ దిశగా దండయాత్ర సాగించాడు. గోదావరి నది దాటి కృష్ణా జిల్లాలోకి శ్రీకాకుళం దాకా సాగి వచ్చాడు. అక్కడ అతని శాసనం దొరికింది. అది శక 1275 అంటే క్రీస్తు శకం 1353 నాటిది. ఇది ఈ విజయవంతమైన దండయాత్రకు సాక్ష్యం. అయితే చరిత్ర నమోదైన రెడ్డి గంగ వంశముల తొట్టతల్లి పోరు. సో రెడ్డి రాజ్యాలకి అటు ఒరిస్సా ఉన్నటువంటి గంగ వంశులకి, సో రెడ్డి రాజ్యం అనేది సమకాలీనంగా చాలా రాజ్యాలతో యుద్ధం చేస్తూ ఉందని మనం తెలుసుకోవాలి. ఒకటి రేచెల్ల ప్రభువులు, రెండవది విజయనగరం రాజ్యము, మూడవది ఒరిస్సా గాంగులు, తర్వాత గజపతులు. అట్ ద సేమ్ టైం బహమనీ సుల్తాను తర్వాత వస్తారు వాళ్ళు కూడా. సో 3-4 బలమైన రాజ్యాలతో అది అవతరించిన తొలినాటి నుంచి యుద్ధం చేస్తూనే వచ్చింది. సో దానికి సమయం దక్కలేదు. గంగ వంశుల తొట్టుతొలి పోరు. నరసింహదేవుని పట్టపురాణి గంగ మహాదేవి శ్రీకాకుళ శ్రీ వల్లభాచార్యునికి అర్పించిన కానుకల గురించి, ఇతర జవహరి గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. ఈ కానుకల్ని రాజసైన్యాధిపతులైన కాళిదాస సేనాపతి,
గోవింద సేనాపతి గోపాలజీయరాణి తరపున స్వయంగా అందించారని ఉంది. నరసింహుడు ఇంకా దక్షిణాదికి దున్నుకుంటూ పోకుండా రెడ్డి ప్రభువుల ధైర్య సాహసాలు అడ్డుకున్నాయి. దాంతో అతను వెనక్కి తిరిగాడు. అతను కృష్ణానది దాటింది లేనిది నిక్కచ్చిగా తేలలేదు. అలాగే అతను జయించిన భూభాగం ఎక్కువ కాలం అతని కింద ఉన్నది లేనిది కూడా తెలియరాలేదు. ఇందుకు ప్రతిదాడిగా అనవోతుడు తూర్పు దండయాత్ర త్వరలోనే సాగించాడు. యావత్ కోస్తా ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చే అవసరం ఉందని అతను గుర్తించి ఉండాలి. దేశాన్ని ఏ దాడులు లేకుండా పదిలపరచడం, శాంతి భద్రతలు కాపాడడం అతనికి అవసరం అనిపించి ఉండాలి. సో తూర్పు ఆంధ్ర ప్రాంతాన్ని ఏకం చేయాలనేది రెడ్డి రాజులు మొదటి నుంచి ఉన్నటువంటి. అయితే ఈ తూర్పు ప్రాంతం కృష్ణా గోదావరి డెల్టా మధ్య ప్రాంతం అయి ఉండడం, తర్వాత ఓడరేవులు కలిగి ఉండడం. సో దీనివల్ల అందరి కన్ను కూడా ఈ కృష్ణా గోదావరి భూముల మీదే, డెల్టా భూముల మీదే ఉంది అన్ని రాజ్యాలు. సో అందుకని అన్ని రాజ్యాలు, బహుమని రాజులు విజయనగరాజులు కొట్లాడుకున్నా, గజపతులు వచ్చి కొట్లాడుకున్నా, దక్షిణం నుంచి తమిళలు ఉత్తరం వైపు వచ్చినా కూడా ఈ మన దక్షిణ భారతదేశంలో కృష్ణా గోదావరి డెల్టా అనేది చాలా అత్యంత ఆ రోజుల్లో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు కాబట్టి అత్యంత సంపన్నమైన ప్రాంతం. సో అందువల్ల అందరూ దాని మీదే కన్నేస్తుంటారు. సో అటువంటి చోట ఎక్కువ కాలం నిలబడడం అనేది వాస్తవంగా చాలా కష్టమైన పని. ఈ యత్నంలో అనవోతారెడ్డికి అతని బంధుమిత్రుడు చోడభక్తిరాజు సాయం అందించి ఉంటాడు. అతనికి చోడభక్తిరాజుకి బంధుత్వం ఉంది. ఇతని సోదరికి భక్తిరాజు కొడుకు చోడ భీమలింగునికి ఇచ్చారు. ఈ విషయం గత అధ్యాయంలో చూసాం. అనవోతారెడ్డికి ద్వీపజేత అన్న బిరుదు ఉంది. ఇది ద్రాక్షారామ శాసనంలో ఉంది. దాని కాలం శక 1278 అంటే క్రీస్తు శకం 1356. ద్వీపాన్ని జయించాకనే ఈ బిరుదు అతను పొంది ఉండాలి. కృష్ణానది దాటి కళింగ మీద దాడికి తూర్పు దిశ పయనం అయినప్పుడు ఇది జరిగి ఉండాలి. అనవోతుడు జయించిన ద్వీపం ఏమిటైంది? కాకతి గణపతి దేవుని గణపేశ్వర శాసనం బట్టి పోల్చుకోవచ్చు. ఈ ద్వీపాన్నే పెదదివిపురం అని పిలుస్తారు. ఇది కృష్ణా జిల్లా బందరు తాలూకా తలగడదీవి అవుతోంది. కుబేరుడు ఈ ద్వీపాన్ని పూర్వం సృష్టించాడట. కృష్ణవేణి నది సముద్రంలో సంగమించే తావులో ఉంది ఇది. కొన్ని శతాబ్దాలు గడిచాయి. చోడ పాలన కాలం వచ్చింది. వెలనాడు దుర్జయ ప్రభువు చందనవోలు రాజధాని చేసుకొని పాలిస్తున్నాడు. అప్పుడు అతని అధికారి నారాయణుడు దీన్ని ఒక పెద్ద నగరం, ప్రసాదాలతో, శిఖరాలతో, గొప్ప దుర్గాలతో, విశాల ఉద్యానవనాలతో అభివృద్ధి చేశారట. తీర ప్రాంతాన్ని జయించాక వరంగల్ కాకతీయుడు దీన్ని తమ శివారు దుర్గంగా చేసుకొని మరింత బలోపేతం చేశాడు. సముద్ర కృష్ణా సంగమ స్థావరంలో ఉండడంతో ఈ జలదుర్గం అభేద్యంగా ఉండేది. ఎటు చూసినా నీరే కావడంతో రక్షణ పటిష్టంగా ఉండేది. అలాంటి జలదుర్గాన్ని జయించడంతో అనవోతుడు ద్వీపజేత అయ్యేది. ఆదిలోనే అంతటి మహత్తర విజయాన్ని అందించిన ఈ దండయాత్ర ఇక తిరుగు లేకుండా మొత్తం విజయవంతంగానే ఉంటుంది కదా. అయితే అనవోతుని పత్రాలు కానీ అతని సోదరుని పత్రాలు కానీ ఈ తూర్పు దిశ దండయాత్రల గురించి ఏమీ తెలియజేయవు. అయితే దీప విజయానంతరం అనవోతుడు కళింగ నడిబొడ్డుకు అగ్నిఖడ్గం గులిపిస్తూ వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. భువనేశ్వర్ దాకా వెళ్ళిపోయాడు యుద్ధం చేసుకుంటూ. ఈ తూర్పు దండయాత్ర కాలంలో అనవోతుడు కృష్ణా కళింగ నడిమి భాగంలో పాలిస్తూ ఉన్న అనేక మంది ప్రభువులతో ముఖాముఖి తలపడే ఉంటాడు. అలాంటి వాళ్ళలో కోరుకొండ పాలకుడు
మంచికొండ వంశజుడు ముమ్మడి నాయకుడు ఒకడై ఉంటాడు. అతను కోన, కురనాట, పానర తదితర ప్రాంతాల ప్రభువు. ఇవి గోదావరికి 2 వైపులా ఉన్నాయి. కోరుకొండ శాసనం ప్రకారం అతని ప్రదేశాన్ని శక 1275లో జయించాడు. ముసునూరి ప్రభువు తొయ్యేటి అనవోత నాయకుడి పాలనా ప్రాంతం స్వాధీనం చేసుకొని తన అధికారాన్ని స్థాపించగలిగాడు. ముమ్మడి నాయకుడు అనవోతారెడ్డిని గట్టిగా ప్రతిఘటించే ఉంటాడు. కడకి లొంగిపోయి సామంతుడై ఉంటాడు. ద్రాక్షారామ శాసనం బట్టి అనవోతుని తూర్పు దండయాత్ర ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా చెప్పవచ్చు. అనవోతుడు ఈ దండయాత్ర సమయంలో ముందుకు సాగుతున్నప్పుడో తిరిగి వెనక్కి వచ్చేటప్పుడో ద్రాక్షారామ భీమేశ్వరునికి 5 గంటల్ని బహుకరించాడు. అది శక సంవత్సరం 1278లో, అంటే క్రీస్తు శకం 1356లో. ఖచ్చితంగా చెప్పాలంటే వైశాఖ మాస పౌర్ణమి శుక్రవారం నాడు ఇప్పుగల్లు దాన శాసనం ఉంది. ఇది అనవోతుని తమ్ముడు వారసుడు అనవేముడు తొలి ప్రాంతాల్లో వేయించినది. ఇందులో అనవోతుని శబర దేశదాడి గురించి ప్రస్తావన ఉంది. ఇదే రాజు వేయించిన పచ్చన్ని తాడిపర్రు శాసనం ఉంది. అనవోతుడి అధికారం వింధ్య పర్వతాల్లోకి మేఖల శ్రేణి దాకా కళింగ వాయువ్య దిశలో వ్యాపించి ఉందని వివరంగా తెలియజేస్తుంది. అయితే ఇవి ఉత్ప్రేక్షలు మాత్రమే. నిజం తెలియవలసి ఉంది. మేఖల శ్రేణి దాకా ఉన్న కళింగ ప్రాంతం ఎన్నడూ అనవోతుని అధికారం కిందికి రాలేదు. ఈ ప్రకటనలో చెప్పిందే నిజమైతే అనవోతుడు కళింగ దేశం మీదకి కొల్లుగొట్టే దాడులు జరిపి ఉండవచ్చు అని అనిపిస్తుంది. దండయాత్రలు విజయవంతంగానే ఉన్నాయని అనిపించినా కృష్ణానది తీరానికి ఉత్తరాన ఉన్న ప్రదేశం రెడ్డిరాజు అనవోతుని ఆధిపత్యం కిందికి వచ్చినట్టు లేదు. ఓడిపోయిన ప్రభువుల మీద, మన్నీళ్ల మీద పట్టుగా అధికారం సాగించలేకపోయాడు. జయించినా కానీ వాళ్ళ మీద ఆధిపత్యం సాగించలేకపోయాడు. కళింగ దేశం దాకా వెళ్ళినా కూడా పట్టు నిలుపుకోలేకపోయాడు. ప్రత్యర్థం ప్రతిపక్ష దేశ జనః అని కొల్లూరు దాన శాసనంలో అనవేముడు అనవోతుణ్ణి పొగిడి భాగం ప్రతి ఏడు ఒక్కో దేశాన్ని జయించారని చెప్పే అతిశయోక్తి. అయితే ప్రతి ఏడు శత్రువుల మీదకు దండయాత్రలు ఉన్నాయని సూచిస్తోంది. ఇది నిజమో అబద్ధమో కానీ అతను ఎక్కువ సార్లే దండయాత్రలు చేసేడని చెప్పడానికి ఆధారం ఉంది. ద్రాక్షారామ పత్రం బట్టి చూస్తే గోదావరికి తూర్పున ఉన్న ప్రాంతం మీద విజయవంతంగా దాడి చేశాడని తెలుస్తోంది. అతను దండయాత్ర చేసినప్పుడల్లా తూర్పు భాగంలో జెండా ఎగరవేసుకు వచ్చాడని చెప్పలేం. ఎన్ని దండయాత్రలు జరిగాయో చెప్పనూలేం. చోడపాలకుడు భక్తిరాజు అనవోతునికి కొంచెం పెద్ద సమకాలికుడు. అతను కొడుకు అనదేవ చోడుడు వేయించిన శాసనం ప్రకారం ఇవి రాజమహేంద్రవరం మ్యూజియం పత్రాల్లో ఉన్నాయి. అతను సూరవరం యుద్ధంలో వీర అన్నవోతుని జయించినట్టు ఉంది. ఈ సమయంలో అనవోత లేదా అనవోత అని పేరున్న రాజులు తెలుగుదేశంలో 3 ఉన్నారు. పద్మవెలమ ప్రభువు అనవోతుడు, తెలంగాణలో రాచకొండ ప్రభువు. అతను శక 1283, క్రీస్తు శకం 1361లో రాజ్యానికి వచ్చాడు. అనవోత అనే తొయ్యేటి అనవోతుడు రాజమహేంద్రవరం ముసునూరి ముఖ్యుడు. ఇక చివరిగా రెడ్డిరాజు అనవోతుడు. భక్తిరాజు రాచకొండ అనవోత నాయకుడితో భేటీ అయ్యే అవకాశం లేదు. ఏమంటే అతని రాజ్యం ఎక్కడో దూరంగా తెలంగాణలో ఉంది. ఈ మిగిలింది రాజమహేంద్రవరం అనవోతుడు, రెడ్డిరాజు అనవోతుడు. భక్తిరాజు ఓడించిన అనవోతుడి పేరు ముందు వీర అని ఉంది. ద్రాక్షారామ పత్రం, ఇతర రెడ్డి పత్రాలు అతన్ని వీర అన్నవోత అని పేర్కొంటున్నాయి. అంచేత కొంచెం అవుకుగానే ఉన్న ఈ ఆధారాన్ని బట్టి చూస్తే భక్తిరాజు చేతిలో ఓటమి పాలైన వీర అన్నవోతుడు తూర్పు దండయాత్రల సమయంలో సూరవరం దగ్గర ఓడిన మనిషి అయి ఉండాలి. ఈ పట్టణం ఇప్పుడు సూజివీడు తాలూకాలో ఉంది. భక్తిరాజు అనవోతునికి బంధువని మనకు తెలుసు. ఎందుకు భక్తిరాజు వీర అన్నవోతుని ఎదిరించింది రాజమహేంద్ర పత్రాల్లో లేదు. కానీ
ఆ మాత్రం ఊహించవచ్చు. వీర అన్నవోతుడు తూర్పు దండయాత్రల్లో కృష్ణా గోదావరి తీరంలోని సూర్యవంశ రాజుల్ని అనగదొక్కుంటూ ఉండి ఉంటాడు. వాళ్ళు బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహార దానాల్ని బట్టి వాళ్ళ రాజ్యం ఎంతటితో తెలుసుకోవచ్చు. వాళ్ళు చేసిన దానాల్లో ముక్కాలు మువ్వీసం ఇవాల్టి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు అర్ధభాగంలోనే ఉన్నాయి. ఈ సూర్యవంశం వాళ్ళ ముఖ్య పట్టణం సూరవరం. ఈ సూరవరం ఎక్కడిదో తెలుస్తూనే ఉంది. ఇక్కడ భక్తిరాజు వీర అన్నవోతుని ఓడించాడు. రెండవ ఉండిరాజు రావులపర్తి దానపత్రం శక 1304 నాటిది. లేకపోతే అది అతని తండ్రి వేయించింది కావచ్చు. అతని పేరు తమ్మరాజు. అతను అనవోతారెడ్డి సమకాలీకుడు. అన్నదేవచోళుడి భక్తిరాజు కుమారుడు. అతను పిన ఉండి రాజు చెల్లెలు సూర్యవంశం శ్రీ చక్రవర్తి కూతురు అయిన ఇరుగాంబికను పెళ్లి చేసుకున్నాడు. పిన ఉండి రాజు సూర్యవంశం వాడు అయి ఉంటాడు. ఏమంటే ఈ రాజుల్లో కొందరికి ఉండిరాజు అన్న పేరు ఉన్నాయి. ఏమైనా అతనెవరైంది తేల్చి చెప్పడం కష్టం. ఏమంటే రావులపర్తి శాసనం ఉండిరాజు తండ్రి తమ్మరాజు కానీ శ్రీ చక్రవర్తి కాడు. అతనికి శ్రీ చక్రవర్తి అని మరో పేరుందేమో తెలియదు. ఏది ఏమైనా భక్తిరాజు ఈ ప్రభువులకు అయిన వాడే ఉండాలి. అతని ముఖ్య పట్టణం అయిన కామపురి ఈనాటికి కామవరం లేదా కోమవరపు కోట ఈనాటికి కామవరపు కోట అయి ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలూకాలో ఉంది. ఇదే గనక నిజం అయితే చోడ భక్తిరాజు ప్రాంతం ఈనాటి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా అయి ఉండాలి. సూరవరం సూర్యవంశీయులు అనవోతుని అధికారానికి ఎక్కువ కాలం లొంగి ఉండరు. దాంతో రగడరేగి ఉంటుంది. భక్తిరాజు తన రాజ్యం కిందికి ఎసరు వచ్చి ఉంటుందని భయపడి ఆ ప్రభువులతో చేతులు కలిపి రెడ్డిరాజు అనవోతుని సూరవరంలో ఎదిరించి ఉంటాడు. ఈ యుద్ధంలో అనవోతుని ఓడించి వెనక్కి తరిమి ఉంటాడు. బహుశా ఈ రకంగా భక్తిరాజు వీర అనవోతుని సూరవరంలో ఓడించి ఉంటాడు. అంటే గోదావరి ప్రాంతంలో కొంత పట్టుగోల్పోయాడు ఆయన. అనవోతారెడ్డి ఒక రకంగా కృష్ణా గౌతమి ప్రాంతాల్లో చాలా భూభాగం పోగొట్టుకొని ఉంటాడు. గుల్బర్గా అల్లావుద్దీన్ హసన్ షా దండయాత్రలు, రేచర్ల ప్రభువుల దండయాత్రలు, విజయనగర రాజుల దండయాత్రలు రెడ్డి రాజ్యాన్ని మరింత కుంగదీసి ఉంటాయి. గుల్బర్గా చెప్పగా ఒక పక్క బహ్మనీ సుల్తాన్లు, ఒక పక్క భువనేశ్వర్ అంటే ఒరిస్సా నుంచి వచ్చిన గాంగులు, ఇంకో పక్క విజయనగర రాజులు, ఇంకో పక్క రేచర్ల ప్రభువులు. ఈ విధంగా ఈ రాజ్యం పైన హోరాహోరీగా యుద్ధాలు చేస్తూ వచ్చారు. అతని స్వతంత్ర పాలనా కాలం తొలి అర్ధభాగం బహమనీ సుల్తాన్ తెలంగాణ మీద మళ్ళీ దండెత్తి వచ్చాడు. ఈ దాడిలో ముస్లిం సేనలు ఇవాల్టి హైదరాబాద్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతాన్ని యావత్తు ధ్వంసం చేశాయి. దగ్గర కృష్ణా దాకా. అనవోతుడు అమరావతి శాసనం పశ్చిమం నుండి ముస్లింలు దండయాత్ర చేసిన ఈ సంఘటన తెలియజేస్తుంది. దీని కాలం శక 1283, క్రీస్తు శకం 1361. యవనుల రాక గురించి విన్నంత మాత్రమే చాలామంది రాజులు దుర్గాల్ని, కోటల్ని కాల్బలానికి, అశ్విక దళానికి వదిలి కష్టం మీద అడవుల పాలయ్యారని ఈ శాసనం తెలియజేస్తుంది. ఈ సమయంలో అనవోతారెడ్డి మంత్రి అయిన మల్లయ్య వేముడు ఉగ్రనరసింహుడై ముస్లింలను ఎదిరించి పశ్చిమాన అశ్విక దళంతో తలపడి యుద్ధంలో వాళ్ళని ఘోరంగా ఓడించి తరిమేసి రెడ్డి రాజ్యాన్ని కాపాడాడు. ఈ దాడిలో ముస్లింలు అమరావతిలోకి పాత దేవాలయాన్ని మలినం చేశారు. లోగడ తెలంగాణ నల్గొండ జిల్లా పిల్లలమరిలో చేసినట్టు. ఇప్పుడు చెప్పుకున్న అమరావతి పత్రం అనవోతుని మంత్రి వేముడు ఈ విజయం తరువాత ధాన్యవాటి అమరేశ్వర దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం గురించి తెలియజేస్తుంది. ముస్లింలను ఓడించి దేశంలో శాంతికి సుస్థిరం చేశాక అనవోతుడు విదేశీయ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి రాజ్యంలోకి ఓడరేవుల్ని పునరుద్ధరించడానికి నడుం బిగించాడు. ముఖ్యంగా మోటుపల్లి రేవుని పునరుద్ధరించాడు. అప్పట్లో తెలంగాణ దేశంలో
అప్పట్లో తెలుగుదేశంలో నౌకా వాణిజ్యానికి ఇదే పెద్ద స్థావరంగా ఉండేది. వాణిజ్య చట్టాలు సరిగా లేకపోవడంతో సముద్ర వ్యాపారం చాలా నష్టపడింది. అధికారులు నిక్కచ్చిగా నియమాలను అమలు జరపలేదు. దాంతో వ్యాపార పరిమాణం బాగా దెబ్బతింది. మోటుపల్లి వేమును పాలన తొలి రోజుల్లోనే అతని అధీనంలోకి వచ్చింది. అయినా ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ దానివల్ల పెద్దగా ఏమీ ఒళ్ళో పడలేదు. కారణాలేమిటో అనుభవతుడు ఆరా తీశాడు. అధర్మపూరితంగా ఉన్న చట్టాలని సవరించాడు. విదేశీ వాణిజ్యంలో కార్యకలాపాలు సాగించే వర్తకులకు కొత్త వాణిజ్య నియమాలని శక 1280 అంటే క్రీస్తు శకం 1358లో జారీ చేశాడు. మోటుపల్లి నౌకా వాణిజ్యం దాని మీద జరగాలి. ఎగుమతి దిగుమతి వస్తువులు సుంకాలు నిర్ణయించాడు. దాంతో సముద్ర వాణిజ్యం పుంజుకుంది. మోటుపల్లి రాజు ప్రతినిధి అయిన సోమయ్య రాజ ఆదేశం మేరకు స్థానిక వీరభద్ర ఆలయ స్తంభాల మీద ఈ సుంకాల పత్రాన్ని రాయించాడు. ఇవాళకి అది అక్కడ స్మారక చిహ్నంలాగా ఉంది. ప్రజల సంక్షేమం కోసం ప్రభువు తపనని ఉదార బుద్ధిని అది ప్రతిబింబిస్తోంది. అనవోతునికి రేచర్ల ముఖ్యులకి మధ్య జరిగిన యుద్ధం గురించి వెలుగోటి వారి వంశావళి తెలియజేస్తుంది. మాదానాయకుడు అతని అన్న కొడుకు కఠారి నాగయ్య నాయకుడు అనవోతారెడ్డి మీద దాడి చేసి ధర్నాల కోట లేదా ధరణికోట యుద్ధంలో అతన్ని ఓడించారని ఇది తెలియజేస్తుంది. కొండవీడు రెడ్లకి రాజుకొండ వెలమలకి మధ్య ఇదే తొలిపోరు. ఈ వైరం ఏమాత్రం తగ్గకుండా 15వ శతాబ్దం మధ్య దాకా సాగింది. అయితే రేచెల్ల ప్రభువుల శాసనాలు కానీ కొండవీడు రెడ్ల శాసనాలు కానీ రెండు వర్గాల మధ్య రేగిన యుద్ధాల గురించి వైషమ్యాల గురించి ఒక్క ముక్క చెప్పడం లేదు. ఇదే విచిత్రం. వాళ్ళ పోషణలో వెలుగు చూసిన తెలుగు కావ్యాలు కూడా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సాధించిన విజయాల గురించిన ప్రస్తావన చేయడం లేదు. అయినా వంశావళిలో చాటుపద్యాలు చూచాయగా తెలియజేసే విషయాన్ని కొంచెం జాగ్రత్తగానే గమనించాల్సి ఉంది. పద్మవెలమలకి రెడ్లకి మధ్య పోరు శక 1283లో మొదలైంది. అది ఈ రోజుకి తెలంగాణలో చూస్తున్నాం కదా. ఒకవైపు టీఆర్ఎస్, ఇంకోవైపు ఇప్పుడు కాంగ్రెస్ లాగా వేలమలకి రెడ్లకి మధ్య కంటిన్యూ అవుతూ ఉంది. అనవోత నాయకుడు సోదరుడు మాదా నాయకుడు తమ తండ్రి సింగమ నాయకుడి హత్యకు ప్రతీకారంగా జల్లిపల్లిని ముట్టడించారు. ఈ దుర్గంలో రెడ్లు చంద్రవంశ క్షత్రియులకు సాయంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ చంద్రవంశం వాళ్ళు ఆరవీటి ప్రభువు చాళుక్య వంశజుడు సోమదేవరాజుకు బంధువు. పద్మవెలమలు ప్రతీకారేచ్ఛతో శత్రు నిర్మూలన చేయాలని చూశారు. ఈ దుర్గాల్ని రక్షిస్తూ ఉన్న పటాలాన్ని పాపభీతి లేకుండా హతం చేశాక ప్రాణంతో తప్పించుకు పారిపోయిన శత్రువులు వెంటబడి తరిమేశారు. ఈ వేటలో అనవోతుడు మాదయ్య కృష్ణానది దాటి వెళ్ళారు. కర్నూలు, గుంటూరు జిల్లాలో ఆ నదికి దక్షిణ ఉన్న ప్రాంతాలను జయించారు. కృష్ణా తీరంలో క్షత్రియ రేవులన్నిటినీ లొంగదీసుకున్నారు. వాళ్ళ చేతుల్లో పడ్డ శత్రువులు నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. కృష్ణా దక్షిణ కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి రెడ్డి ఆధిపత్యం దూసుకువస్తూ ఉన్న దాటి సైన్యాలకు దాసోహం అయింది. రేచెల్ల రాజ్యంతో కలిసిపోయింది. ఈ విషయాల్ని పరోక్షంగా సాహిత్యాధారాలు అలాగే శాసనాధారాలు రుజువు చేస్తున్నాయి. అలంకార శాస్త్ర గ్రంథం అయిన రసార్ణవ సుధాకరం సంస్కృత గ్రంథం. దీని కర్త రేచెల్ల వంశ 2వ సింగం నాయకుడు. తన తండ్రి మొదటి అనవోత నాయకుడు శ్రీశైల పవిత్ర శిఖరానికి మెట్లు కట్టించారని ఇందులో అతను ముచ్చటించాడు. అంటే ఈ పుణ్యక్షేత్రం వాళ్ళ అధీనం కిందికి వచ్చినట్టేనన్నమాట. అనవోతుడి తమ్ముడు మాద ఇంకా ముందుకు రెడ్డి రాజ్యంలోకి చొచ్చుకుపోయాడు. అతని వరస తమ్ముడు కఠారి నాగ నాయకుడు అతనికి తోడు ఉన్నాడు. మాదయ్య కృష్ణాతి నదీ తీరం దాటేక ధర్నాల కోట రెడ్డి ప్రభువు అనవోతుడి మీద దాడి చేసి అతన్ని ఓడించాడని అర్జునుడు గోగ్రహణంలో దుర్యోధనుని తరిమినట్టు తరిమివేశాడని వంశావళి చాటుతోంది. అనవోతుడు ఆయుధాలు వదిలి పారిపోయాడట. శత్రువుల చేతిలో చిక్కినట్టు
తెలియజేస్తోంది. ఏమంటే నాగనాయకుడు రెడ్డిరాజు అనవోత రెడ్డిని వీపు మీద తన లాంఛనాలు ముద్రించి విడిచిపెట్టినట్టు ఉంది. ఇది విజయ చిహ్నం. ఈ విజయం తర్వాత రేచర్ల ప్రభువు రెడ్డి బిరుదుల్ని ధరించాడు. రేచర్ల ప్రభువులు రెడ్డి బిరుదుల్ని ధరించారు. జగదొబ్బ గండ, సంగ్రామ ధనుంజయ, రాయవేశ్య భుజంగ వగైరా వగైరా వాటి స్వాయత్తం చేసుకున్నారు. వెన్నెలకంటి సూరన్న అన్న తెలుగు కవి విష్ణు పురాణ కావ్యం రాశాడు. రేచర్ల ప్రభువులకి అనవోత రెడ్డికి మధ్య జరిగిన యుద్ధం గురించి అవతారికలో ప్రస్తావించాడు. దీని ప్రకారం అనవోత రెడ్డి అమరావతి దగ్గర యుద్ధంలో ఒక రౌతుకు అశ్వకుడిని కలుసుకున్నాడు. అతని పేరు వేషభూప. అతన్ని అనవోతుడు ఘోరంగా ఓడించి చంపకుండా సజీవంగా వదిలేసి తరిమేడని తెలుస్తోంది. ఈ సంఘటన రేచర్ల వారితో యుద్ధం అప్పుడే తటస్థించింది. ఏమంటే ఇది జరిగింది అమరావతి దగ్గరే. ధర్నాల కోట, ధరణికోట అంటే ఆఖర్లో ఓటమి పాలైన అనవోతారెడ్డి కూడా నెగ్గిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే లాస్ట్కి ధరణికోట దగ్గర మళ్ళీ ఆయన రివర్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. రేచర్ల ప్రభువులు మాదానాయకుడు అతని బంధువు నాగానాయకుడు అనవోతారెడ్డి మీద సాధించిన విజయాలు చాటువుల్లో ఉన్నాయి. ఒక యుద్ధంలోనివే అయి ఉంటాయి. యుద్ధంలో విజయం సాధించిన రెడ్డి రాజ్యంలోకి తీర ప్రాంతంలో ఏమీ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు లేదు. అతని దాడి లక్ష్యం ధరణికోటే కానైతే ఆ పట్టణం తాత్కాలికంగా కూడా అతని వశం కాలేదు. ఇక్కడే విచిత్రం ఉంది. రేచర్ల ప్రభువులు ఓడించిన శత్రువుల పట్ల ప్రదర్శించే వైఖరి భిన్నంగా ఉంది. ధరణికోట విషయం అనవోతారెడ్డి విడుదల చేసిన రేచర్ల కుటుంబ చరిత్రలో అనిదంపూర్వకంగా ఉంది. అంచేత వంశావళిలోని చాటువుల్ని ఉన్నవాటిని ఉన్నట్టు నమ్మబుద్ధి పుట్టడం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం. రాజ్యంలోకి శ్రీశైలానికి పశ్చిమాన రెడ్లు కొంత ప్రాంతాన్ని పోగొట్టుకున్నారు. పద్మవేలమలతో ఈ యుద్ధం జరిగిన తర్వాత కూడా అనవోతారెడ్డి గుండె మీద చెయ్యి వేసుకొని పారిపోయినట్లు లేదు. దక్షిణాదిన నైరుతి దిశన విజయనగర రాజ్యం చకచకా విస్తరించుకుంటూ వస్తోంది. కొండవీడు భద్రతకు గండంగా ఉంది. తూర్పున పడమట అనవోతుడు శత్రువులతో చిక్కుకుని ఉండగా విజయనగర రాజు కోస్తా ప్రాంతంలో తమ అధికారాన్ని పటుతరం చేసుకుంటున్నాడు. తూర్పున అప్పటికే ఉదయగిరి దుర్గం బలంగా ఉంది. ఇంకా మరిన్ని దాడులకి అది గొప్ప సైనిక స్థావరంగా ఉంది. బహమనీ సుల్తానులతో రేచర్ల ప్రభువులతో అనవోతునికి చిక్కుల వల్ల రాజ్యం ఓ మాదిరిగా నీరసపడింది. దాంతో విజయనగరం వారి విస్తరణ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. విజయనగర చక్రవర్తి మొదటి బుక్కరాయలు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోలేదు. అతను తూర్పు ప్రాంతం వైపు దాడి చేశాడు. ఇది కృష్ణానది దక్షిణాదిన కర్నూలు జిల్లా తూర్పు భాగంలోని తాలూకాల్లో విజయరాజ్య పత్రాలు లభ్యమయ్యాయి. అలానే పొదిలి ఉత్తరాదిన లభ్యమయ్యాయి. నెల్లూరు జిల్లా దర్శిలో లభ్యం అయ్యాయి. ఇవన్నీ ఇందుకు దాఖలాలుగా ఉన్నాయి. వీటిని బట్టి మొదటి బుక్కరాయల శక 1285-86 అంటే క్రీస్తుశకం 1363-64 ఈ దండయాత్రల్లో వెళ్ళేదని తెలుస్తుంది. అంటే అనవోతారెడ్డి పాలన ఆఖరు పాదంలో ఉన్న మాట. కర్నూలు జిల్లాలో మార్కాపుర తాలూకా ధూపాడు కైఫియత్ని బట్టి ఆనగొంది నరపతి ప్రభువులు అంటే విజయనగరం రాజులు అనే బలవంతులు అయ్యారని, దువ్వపాడు చుట్టుపక్కల ఆ ప్రాంతాలను జయించాలని ఉంది. అంటే శక 1286 ప్రభావతి చక్రంలో క్రోధి. ఈ విజయం తర్వాత ధూపాడు ప్రాంతం రావెలవారి బాధ్యతకు అప్పగించారు. విజయనగర రాజు తూర్పు దండయాత్రలో రేచర్ల వారితో ఘర్షణ పడ్డారు. చూడండి, మళ్ళీ రేచర్ల వాళ్ళు విజయనగర రాజులు పద్మవేల వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళే అప్పట్లో శ్రీశైల ప్రాంతం అధిపతులు. విజయనగరం రాజులు వాళ్ళని ఓడించారు. ఫలితంగా రేచర్ల వారు కృష్ణానదికి దక్షిణాన అధికారం కోల్పోయారు. మొదటి బుక్కరాయలు ఈ దండయాత్రల్ని శ్రీశైలం ప్రాంతంతో ఆపలేదు. తూర్పు దిశకు సాగాడు. దాంతో రెడ్ల పరిస్థితి గడ్డుగా తయారైంది. ఈ విషయం అనవోతుని దృష్టిలో లేకపోలేదు. తన రాజ్యానికే గాక తన పట్టణం అయిన
అద్దంకికి ఎసరు వస్తోందని గ్రహించాడు. దాంతో రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చాడు. అది కొండవీడుకు రావడానికి కారణం, అది అద్దంకి నుంచి కొండవీడుకి వెళ్ళాడు. కొండవీడు మరింత పటిష్టం అయిన తావు. ఇది గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలో ఉంది. మొదటి వేముని కాలంలో అద్దంకి రాజధానిగా ఉన్న కుండినపురం లేదా కొండవీడు రెడ్డిరాజులకు రెండవ రాజధానిగా ఉండేది. అనవోతుడు దీన్నే ముఖ్య పట్టణంగా మార్చి మరింత పటిష్టం చేశాడు. అనవోతుని సోదరుడు అనవేముడు వేయించిన మాన్యపురం పత్రంలో ఈ బదలాయింపు వృత్తాంతం ఉంది. దీని కాలం శక 1286. అప్పటి నుంచి కొండవీడి రెడ్డిరాజుల పతన కాలం దాకా రాజధానిగా ఉంది. విజయనగర రాయలతో పోరు అనవోతుడు భారీగా నష్టపోయాడు. పడమటన దక్షిణాదిన ఎల్లలు బాగా కుంచుకుపోయాయి. రెడ్ల అదృష్ట రేఖ మసక కమ్ముకుపోయింది. అనవోతుడి ఆఖరు రోజులు ఆ రకంగా ఓటమి వినాశనం పాలు అయ్యాయి. అతని పాలన తొలి రోజులకి ఆఖరి రోజులకి ఎంతో భేదం కనిపించింది. తొలినాళ్లలో కృష్ణానదికి ఉత్తరాదిన విజయాలు ఉన్నాయి. విజయనగర సైన్యాలు రెడ్డి రాజ్య నడిగడ్డ మీదకు చొచ్చుకు వచ్చే సమయంలో అనవోతుడు దివంగతుడై ఉంటాడు. అతని పాలన క్రీస్తు శకం 1364 తొలి భాగంలోనే శక 1286 చరమదశకు చేరుకుంది. అప్పటికి తెలిసిన అతని కట్టకడప పత్రం శక 1286 నాటిది. అనవోతుడు మహాయోధుడు. తన కాలంలోనూ తన తండ్రి కాలంలోనూ కూడా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు. తన శౌర్య ప్రతాపాల వల్ల వీర అనవోత అన్న బిరుదు పొందాడు. పాలనలో తండ్రికి కుడిభుజంలాగా ఉన్నాడు. దాదాపు రాజ్యభారమంతా యువకునిగా ఉన్నప్పుడే మోశాడు. దేశంలో శాంతి భద్రతల స్థాపనకి ధర్మ పునరుద్ధరణకి కృషి చేశాడు. అతను రాజ్యానికి వచ్చాక శత్రు భీతి లేకుండా రాజ్యాన్ని కాపాడాడని, ధర్మబద్ధంగా పరిపాలన చేశాడని అతని సోదరుడు తన పత్రాల్లో అతని గురించి వర్ణించాడు. బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశాడని, హేమాద్రి చెప్పిన దానాలు ఎన్నో చేశాడని, తీరస్థ వారసులు ఎన్నో పత్రాలు కట్టించారని తెలుస్తోంది. ప్రజల సంక్షేమం పట్ల అతను ఎంత ఆసక్తి చూపించాడు. వాణిజ్యంలో లొసుగులు సవరించి వ్యాపారానికి ఊతమిచ్చాడు. ఈ రకంగా వర్తకులు మన్నల్ని పొందడమే కాక దేశ సంపదని పెంచాడు. అనవోతుడి మరణానంతరం కొండవీడి ఎల్లలు ఎలా ఉన్నది చెప్పడం కష్టం. అనవోతుడి వారసుడు వేయించిన శాసనాలు ఉన్నాయి. శ్రీశైలం తూర్పు నుంచి ఉత్తరాదిన మేకల కొండల దాకా విస్తరించి ఉన్న రాజ్యం అని అందులో ఉంది. కళింగను అనవోతుడు జయించినా ఇందులో లేదు. అంచేత అతని కింద లేనట్టే. మరో పత్రం ప్రకారం అనవోతుడు కృష్ణానది నుంచి గోదావరి దాకా విస్తరించి రాజ్యాన్ని కాపాడని ఉంది. శత్రువుల నుంచి జయించాడని ఉంది. ఏమైనా లభ్యమైన సమాచారం బట్టి ఇది నిజం కాదనే అనిపిస్తుంది. అంచేత అనవోతుడి రాజ్యం అతని అవసాన దశలో కృష్ణకు తూర్పున విస్తరించిందని చెప్పడం కష్టం. సో ఈ అనవోతుడు వలయవేమారెడ్డి తర్వాత వచ్చిన అతని కొడుకైన అనవోతుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. సో మొదట గాంగులు, ఒరిస్సా నుంచి గాంగులు వచ్చారు. వాళ్ళని ఎదుర్కొని మళ్ళీ రివర్స్ అటాక్ చేసుకుంటూ ఒరిస్సా మధ్య దాకా వెళ్ళాడు. ఈ లోపల ముస్లిం రాజులు దాదాపు అమరావతి దాకా వస్తే మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేసి మళ్ళీ వాళ్ళని పంపించాడు, వాళ్ళని తిప్పికొట్టాడు. ఈ లోపల పద్మనాయకులు, రేచర్ల పద్మనాయకులు వచ్చి వాళ్ళు విజృంభించి వాళ్ళు శ్రీశైలం దాకా వచ్చారు. తర్వాత వాళ్ళు కూడా ధరణికోట దాకా వస్తే, అద్దంకి దాకా వస్తే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని ఏదో రకంగా ఎదుర్కొని రివర్స్ కొట్టాడు. ఈ లోపల మళ్ళీ విజయనగర రాజులు వచ్చి దాదాపుగా 70% రెడ్డి రాజ్యాన్ని ఆక్యుపై చేసినంత పని చేశారు. అయితే ఈయన ప్యారలల్గా, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు ఎందుకు వస్తున్నారంటే ఇది సుసంపన్నమైన కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది. సో అందువల్ల ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. సో ఈయన చేయవలసిందంతా ఈయన చేశాడు. అద్దంకి నుంచి కొండవీడికి మార్చుకున్నాడు. సో ఇదండి, ఇంతటితో ఈ ధారావాహికం వస్తుంది. వచ్చే ధారావాహికంలో మనము వీళ్ళ తర్వాత వచ్చినటువంటి అనవేముడు గురించి చూద్దామండి. స్వస్తి.